వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ జిల్లాలో సందడి వాతావరణం నెలకొంటుంది. పలు ప్రాంతాల నుంచి ఎంతో మంది అక్కడికి చేరుకుంటారు. ఏంటి, అక్కడ ఏదైనా జాతర జరుగుతుందా అనుకుంటే పొరబడినట్లే. జాతరనో పండుగనో కాదండి, అక్కడ వజ్రాల వేట కోసం చేరుకున్న జనం. వాన పడిందంటే చాలు వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. తొలకరి చినుకులు పలకరించిందా, కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వజ్రాల కోసం నేలను జల్లెడ పడతారు. రంగురాళ్లు అరచేతిలో మెరిసి తమ రాతను మారుస్తాయని ఆశపడతారు. జిల్లా నలుమూల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల వారు అక్కడికి చేరుకొని వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే ఈ క్రమంలోనే తుగ్గలి మండలం పెండేగల్లు గ్రామంలో 15 క్యారెట్ల బరువైన వజ్రం లభ్యమైంది. మహిళా కూలీ పొలం పనులు చేస్తుండగా ఈ వజ్రం దొరికింది. మరోవైపు పెరవలి కొల్హాపూర్ లక్ష్మీదేవి ఆలయం వద్ద నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి 30 లక్షల విలువ చేసే వజ్రం దొరికిందట. గ్రామానికి చెందిన ఒక వ్యాపారి పొలం వద్దకే వెళ్లి దాన్ని కొన్నారని, రహస్యంగా చేసిన కొనుగోలుపై ఆ నోట ఈ నోట పడి చివరకు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం చేరిందట. అదేవిధంగా పెరవలికి చెందిన మరో రైతుకు వజ్రం లభించగా 1.5 లక్షలు చెల్లించి పెరవలికి చెందిన మరో వ్యాపారి కొనుగోలు చేశారు. అనంతపురం జిల్లా వజ్ర కరూరు ప్రాంతంలోనూ వజ్రాల వేట కొనసాగుతుంది. వర్షం తమకు అదృష్టం తీసుకురావాలని స్థానిక ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. వర్షం పడితే చాలు అక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వజ్రాల వేటలో నిమగ్నమైపోతారు. వర్షాలు పడి భూమిపై ఉన్న వజ్రాలు బయటపడతాయని ఏటా వర్షాకాలంలో వజ్ర కరూరుతో పాటు చుట్టుపక్కల ప్రజలు పొలాల్లో అన్వేషణ ప్రారంభిస్తారు. ఏటా వర్షాల ప్రారంభ సమయంలో పొలాల్లో వజ్రాల అన్వేషణ కలిసొస్తే క్షణాల్లో లక్షాధికారి కావచ్చని దూర ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.